ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక దామోదర స్వామికి ఆశీస్సులు, కార్తీక మాస అమావాస్య మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. 1వ తారీఖును 12వ నెల 2023 నుండి 15/12/2023 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1వ తారీఖు 12వ నెల 15వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవికుజ సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ కార్తీక మాస బహుళాష్టమి, మాస శివరాత్రి, 4వ సోమవారము, అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామి వారు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు సక్రమంగా ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామి వారు. వీరికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి జరగడం, అష్టమంలో కేతు సంచార స్థితి సంచారం చేయడం వలన ఈ అష్టమి, మాస శివరాత్రి, 4వ సోమవారము, అమావాస్య రోజు ఉలవలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం, తెల్లటి నువ్వులతో స్వామివారికి అర్చన చేసుకోవడము, లేదా తెల్లటి నువ్వుల పిండితో 9 ప్రమిదలను ఏర్పాటు చేసి ఒక్కొక్క దానిలో 9 ఒత్తులు పెట్టి 9 రకాల నూనెను వేసి వెలిగించడం వలన జాతకంలో ఉండబడిన గ్రహదోషము, అష్టమ గ్రహ దోషము తొలగిపోయి బ్రహ్మజ్ఞానం చేత మీ జీవితానికి అర్థం పరమార్థం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోనే శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలని, ఆస్తిపాస్తులు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. ప్రధానంగా పంచభూతాలతో దయచేసి చెలగాటమాడవద్దు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, గురువులతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అదే కాకుండా ఎవరైనా ఏదైనా చెప్తే వినే ఓపిక చేసుకోండి. క్షుణ్ణంగా చదవండి, క్షుణ్ణంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సగం నాలెడ్జ్తో చేశారనుకోండి, ఉండేది పోతుంది. ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అవసరం. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో నిత్యము ప్రేమానురాగాలుగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జల ఉత్పత్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు, హోటల్ బిజినెస్లు, మైనింగ్ బిజినెస్లు, రాజకీయవేత్తలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియజేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేయండి. కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందండి.